ఇప్పుడైతే మనం వానల్లో తడుచుకుంటా విజయ మాన్మి ఆర్ట్స్ కి అయితే వచ్చినాం. లోపల పోయి గణేశులను చూసినా అబ్బాబ్బాబ్బా, రెండు కండ్లు సరిపోతలేవురా నాయన. గణేశులు ఉండేది ఇంత, దాని కింద ఉండే జంతువులు ఏమో ఇంత పెద్ద పెద్దగా. నడురే లోపలికి పోయి చూపిస్తా. ఈడ చిన్న చిన్న గణేశులు చూసుకోవచ్చు, అన్ని చిన్న చిన్న ఉన్నాయి. ఇగో విజయ మాన్మి ఆర్ట్స్ లా లోపలికి ఎంట్రీ కొట్టంగానే మీరు దిల్ ఖుష్ అయిపోతారు. వీడియో ఎండ్ దాకా చూడురి, మెంటల్ ఉంటది అనుకో. మీరు ఎప్పుడైనా హెవెన్ ని చూసిరో లేదో కానీ ఈడ గణేశుని చూస్తుంటే అన్ని అట్లే ఉన్నాయి. ఒక్కసారికే బూజ్ బంప్స్ వచ్చేసినాయి మామ. ఒక్కసారి చూసుకోవచ్చు ఈ గణేశుని కోటనా గణేశులది రాజానా ఏదో నాకు అర్థం అవుతలేదు. కాకాయి ఈడ గణేశుని పంచగట్లే కానీ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనిలో ఫేమస్ గణేశుని చూపిస్తా. ఎగ్దమ్ నరసింహ స్వామి ఇట్లా ఒక మన రాక్షసులను చంపుతున్నట్టుండు ఆ కాన్సెప్ట్ లా. ఈ గణేశుడు మొత్తం బ్యాలెన్సింగ్ రా బాబు, మొత్తం బ్యాలెన్సింగ్. ఇక్కడ చూసుకోవచ్చు కింద ఏం లేదు ఖాళీ వెనకాల రాడ్తోటి ఖాళీ బ్యాలెన్సింగ్ అవుతుండు. ఏమైనా ఉండ గణేశుడు ఆల్మోస్ట్ బయటికి పోతుండేమో ఇది, ఎందుకంటే ఇక్కడ మొత్తం రాళ్ళు గీళ్ళు అన్నీ వెల్డింగ్ కొట్టేసిరు. గణేశుడు లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఒక రీల్ తీస్తే అది చాలా వైరల్గా అయింది. ఆ గణేశుడిని బయట తీసుకొని పోయారు అన్నవాళ్ళు. సో ఇది బి అక్కడనే తీసుకోబోతురు అనుకుంటున్నా. మొత్తం బ్యాలెన్సింగ్ గణేశుడు రా బాబు. సో ఇదే చెప్తున్నా నేను, గణేశుడిని ఎట్లుని చూసుకుంటురా నరసింహస్వామి రూపంలో, కింద మొత్తం నరసింహస్వామి రూపంలో పులి, దాని మీద గణేశుడు చూసుకుంటే ఇంతే ఉండు. నరసింహస్వామి చూస్తే 20 ఫీట్లు ఉండు, 15 ఫీట్ల నరసింహస్వామి, పైన గణేశుడు ఒక 5-6 ఫీట్లు, మొత్తం 20-25 ఫీట్లు గణేశుడు. ఒక్కసారి చూసుకోవచ్చు ఎట్లున్నాయి. ఇగో ఈ కాలు పులి కాలు ఎట్లున్నాయి, పులికి పంచగట్టిరు, పులి కట్లు గిట్లు చూసుకోవచ్చు ప్యాక్స్. ఇంకా పులి చేయి చూసుకోవచ్చు ఎట్లుంది. బాబా ఒకటి ఇంత పెద్ద ఉంది, చూస్తేనే పిచ్చోళ్ళు అయిపోతారు. గణేశుని పంచగించేం కట్టలేరు. ఇంకా గణేశుని కళ్ళు గిడ్లు ఒక 2-3 days గా మొత్తం గీకింగ్ అంతా అయిపోతుంది. ఇంకా దీనికంటే ఇంకొక ఫేమస్ గణేశుని చూపిస్తా, పంచముఖి గణేశుడు. చూస్తేనే ఫిదా అయిపోతారు మీరు. సో మీరు ఇక్కడ చూసుకుని ఉంటే ఎల్కా మహారాజ్ పైన గణేశుడు నాట్యం ఆడుతుండు. ఎల్కా మహారాజు ఎంత పెద్దగా ఉందంటే ఆ ఎల్కా మహారాజ్ కాలంతా మనం లేము, అంత పెద్దగా ఉండు గణేశుడు. చూసుకోవచ్చు ఎల్కా మహారాజు ఎంత పెద్దగా ఉండు. ఎల్కా మహారాజ్కి పంచా గించా కడితే ఏదమ్ క్యూట్ గా కనిపిస్తుండు కాక. ఎల్కా మహారాజ్ పైన గణేశుడు చూసిరా ఇట్లా నాట్యం ఆడుతుండు. ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూసుకోవచ్చు. ఇట్లా పక్కకి వెళ్ళి చూపిస్తా. కోమా అంటే కోమా షార్ట్ రా పెట్టి మొత్తం క్యాచప్ అయిపోరు అంటున్నా. ఇట్లకి వెళ్ళాక కనిపిస్తలేడు ఎల్కా మహారాజు. మీరైతే ఆల్మోస్ట్ చూసుకోరు కదా గణేశుడు ఎట్లుండు పైన. ఈడ ఆల్మోస్ట్ గణేశులు అన్ని ఇంతనే ఉంటాయి, ఎందుకంటే కింద జంతువులు పెద్దగా ఉంటాయి, పెద్దగా. సో మీకు ఇంకొక క్రేజీ గణేశుని చూపిస్తా. ఈడ 3 పులిల పైన గణేశుడు. మీరు చూస్తేనే మెంటల్ అయిపోతారు రా బాబు. సో ఇగో ఇక్కడ ఒక పులి, ఇది మధ్యలో పెద్ద పులి. ఆ పెద్ద పులి పైన గణేశుడు ఇగో చిన్నగా, అది రాముని రూపంలో గణేశుడు. ఈడైతే మస్తు కలర్ పెయింటింగ్ చాలా ఫాస్ట్ అయితే జరుగుతుంది, ఏకదమ్ ధూమ్ ధామ్ లా. ఇది గణేశుడు చూసి మల్లారి రూపంలో మొత్తం పంచ ఈ చేతిలో పాము గేము, పైన కిరీటం సేమ్ మల్లారి గణేశుడు ఎట్లుంటావు సో ఆ కాన్సెప్ట్ తోటి ఉంది. ఈడ నంది మీద ఈడ ముంగల గణేశునికి 3 ఫేసెస్ వచ్చినాయి, చేతిలో గిట్ల అంతా రుద్రాక్షలు పంచగట్టలేరు. ఇంకోటి ఈడ వెనకాల నంది వచ్చింది. ఈడవి చాలా జల్ జరుగుతుంది పెయింట్ వర్క్. ఇప్పుడు మీకు అసలైన గణేశుని చూపిస్తా. కోమా అయిపోతారు కోమా. మల్లారి ఈడ మళ్ళా మరొక గుర్రం చూస్తేనే బూస్ బంప్స్ వస్తున్నాయి రా బాబు. ఈ గుర్రం మీద మల్లారి రూపంలో గణేశుడు చూస్తే ఇంకొక లెవెల్ అనుకోవచ్చు. చూసుకోరి ఆ గుర్రం మీద నిచ్చెనలు ఎన్ని గానం కట్టిరు, ఈ గణేశుని కలర్ వేయనీకి ఎన్ని కట్టెలు కట్టిరు. బాబా చూస్తే చక్కర వస్తుంది నాకు, అంత పెద్దగా ఉంది గుర్రము. అడ్డంకెళ్ళి చూపిస్తా. గుర్రం అటు తిరిగింది, గడ్డి తింటుందేమో అటు తిరిగి. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంది. ఓ అమ్మో ఓర్ నాయనా. ఈడ ఎక్కువ గణేశులు అంటే మల్లారి రూపంలో గణేశులు ఉన్నాయి. సో చూపిస్తున్నాయి. ఇగో ఈడొక గణేశుడు మల్లారి, ఈడొక గణేశుడు మల్లారి. ఇగో ఈడొక పశుపతి గాడు. ఒక గణేశుని తలకాయ ఉంటది, ఇంకా పక్కన ఇంకో గణేశుడు ఉంటాడు. ఆ కాన్సెప్ట్ ఏందో నాకు అసలు అర్థమైతలేదు. ఈడ చూసుకోవచ్చు, ఈడ లాస్ట్ గణేష్ కళాకా షెడ్లో చూపెట్టిన ఈడ శివుని రూపం గణేశుడు. కానీ మీకు పంచముఖి గణేశుని చూపిస్తా. కోమా అయిపోతా కోమా. సో నేను చెప్తున్న గణేశుని దగ్గరికి అయితే వచ్చేసిన. ఇగో ఈడ ఉండు పంచముఖి గణేశుడు.
కానీ నాకు కండ్లకి ఎందుకో ఈ గణేశుడు అయితే చాలా నచ్చేసిండు కాక. గణేశుడు ఎట్లుందో చూసుకోవచ్చు కాన్సెప్ట్. ఇది ఏం గణేశుడు బేటా కిషన్? ఇది నరసింహస్వామి వస్తుంది అనుకుంటా బిడ్డ. నరసింహస్వామి టైప్ గణేశుడు ఇది. ఆ ఇది గణేశుడు, అది గణేశుడే. సో ఇగో కిషన్ గాడు అయితే చెప్పిండు నరసింహస్వామి రూపంలో ఈడ గణేశుని ఫేస్ అయితే పెట్టిరు. ఈడ గణేశుడే, ఆడబి గణేశుడే. ఈ గణేశుడు చేట్ల ఆ గణేశుడు కూర్చుండు. ఈ గణేశుని కాన్సెప్ట్ అస్సలు అర్థమైతలేదు. కానీ గణేశుని చూస్తే ఎవడైనా సరే తీసుకొని వెళ్ళిపోతారు, అంత మంచి ఉంది గణేశుడు. ఈడ చూడు పువ్వు మీద ఎంత పెద్ద గణేశుడు కూర్చుండు. ఓయమ్మో నించుండ్రా నాయన, ఓయమ్మో ఓర్ నాయనో ఇదేంద్రా, ఇదెక్కడ కాన్సెప్ట్. క్రేజీ క్రేజీ ఉంది గణేశులు అయితే. ఈడ చూస్తేనే పిచ్చి పిచ్చి అయిపోతారు మీరు. ఈడ చూసుకోవచ్చు అయ్యప్ప స్వామి గణేశుడు. ఈడ అయ్యప్ప స్వామి వెనకాల కూర్చుండు. ఈడ సింబాల్ ఏమో ఇట్లా అయ్యప్ప స్వామి రథంని గుంస్తున్నాయి అన్నమాట. ఎన్ని సింబాలు ఉన్నాయి చూసిరా మీరు, లెక్క పెట్టలేరు, అన్ని సింబాలు ఉన్నాయి ఈడ అయితే. ఈ సింహం మూతికి కలర్ వేయలేరు కానీ ఆ 4 సింబాలకు అయితే కలర్ వేసేసిరు. అయ్యప్ప స్వామిని చూస్తేనే దర్శనం అయితే మస్తు అయిపోతుంది అనుకో మనకి. ఇగో అయ్యప్ప స్వామి ఎంత కూర్చుండు. ఇగో ఈడ ఎంత పెద్దగా ఉంది చూసిరా సింబాలు. ఓయం ఇంత పెద్దగా చాలా పెద్ద పెద్ద ఐడల్స్ ఉన్నాయి ఈడ. ఇగో ఫేమస్ గణేశుడు ఈసారి ఇన్స్టాగ్రామ్ లో ఎంతో ట్రెండింగ్ అవుతుంది గణేశుడు. పంచముఖి హనుమంతుడు, దాని మీద గణేశుడు రాముని రూపంలో బాణం ఈడుస్తుండు. ఇక్కడ రాక్షసులు పక్కనురాయి. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు ఒక 5 తలకాయలు. ఆ తలకాయల పేర్లు నాకు తెలియదు కానీ గణేశుడు అయితే చాలా క్రేజీగా ఉండు. ఇంకా కట్టెలు గిట్టెలు తీస్తే మెంటల్ అయిపోతారు. మెంటల్ చూస్తే ఈ గణేశుని ఎవరు తీసుకోతుండో తెలియదో కానీ ఎక్దమ్ హైలైట్ పీస్ యాంటిక్ పీస్ బుక్ చేసిరు అనుకోరు మీరు. అరే బాబు మీరు రియల్ లైఫ్ లోని గబిలం చూడొచ్చు కానీ గణేశుడు కింద గబిలం ఉంది. ఆ గబిలం మీద గణేశుడు ఖాళీ ఇట్లా ఉరుకులాడుతుండు అనుకోరు. గణేశుడిని చూస్తే ఈ గుడ్ల గుప్ప ఇది గబిలం చూసిరా ఏ కాన్సెప్ట్ ఉందో. ఒక మంచి కింద ఖాళీ ఫేస్ ఒకటే గబిలంది. ఆడ ఒక కుండ ఉంది. ఆ కుండ మీద గణేశుడు ఒకటే కాలుతోటి బ్యాలెన్సింగ్ అవుతుండు. గణేశుడికి ఒక కుండ పట్టుకుండు. అసలు ఈడ చూస్తే గణేశుడు అన్ని వేరే వేరే లెవెల్. ఏంది ఏంది ఈ గణేశుడు చూసా కింద భారతదేశం మ్యాప్. గణేశుడు ఏమో శంకుడు టైప్ లా ఒక్కటే కాలు మీద బ్యాలెన్సింగ్ అయ్యిండు. ఆహా పశుపతి గాడు అయితే దీన్ని చూసి ఫిదా అయిపోయింది. మన ఇండియా గ్లోబల్ మ్యాప్ ఇది. దీని మీద బ్యాలెన్సింగ్ అవుతుంది మన శివుని రూపం. కానీ గణేశుడు ఇక్కడ తాండవం ఆడుతుండు. ఖాళీ గణేశుని మెడల రుద్రాక్ష దండలు చూసిరా ఎట్లా ఏలాడుతున్నాయో. ఒక్కొక్క గణేశుడు వేరే లెవెల్ ఉన్నాయి. ఇక కింద మొత్తం మన ఋషి మునిలు. దీని మీద గణేశుడు 8 చేతులతోటి ఏం చేస్తుంది, తపస్య చేస్తుండు గణేశుడు. బాబా ఇగో ఇది ఈ షెడ్ లో చాలా పెద్ద గణేశుడు అనమాట ఇది. ఇక ఒక్కసారి కింద గుట్ట గిట్ట చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉంది. రాముడి రూపంలో అయితే గణేశుడు ఆశీర్వాదం ఇస్తుండు. ఈ గణేశుడు ఎక్కడ చూసినా కట్లే. ఎందుకంటే రామునికి ఎట్లుంటాయి బాడీ గీడి మొత్తం ఫిదా అనుకోరా బాబు. ఈ కాలు చూస్తే ఎంత పెద్ద ఉన్నాయి. ఆ కాళ్ళ నా బాడీ సగం లేదు, అంత పెద్ద ఉంది ఒక్క కాలు చూసుకుంటే. లాస్ట్ ఈ గణేశుని చూడవచ్చు. ఈ గణేశుని ముంగల ఆల్మోస్ట్ ఇగో ఈ దేవుడు గణేశుని ముంగలు వస్తాడేమో ఆ కాన్సెప్ట్ తోటి అయితే నడుస్తుంది ఈడ. ఒక్కొక్క గణేశులు అన్ని దాంట్లకి 50% కలర్ మేకింగ్ అయితే అయిపోయింది. ఇంకా 50% 2 days లో కంప్లీట్ అవుతుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే జనార్దన్ వచ్చి విజిట్ చేయరి. కోమా ఉన్నాయనుకోవాలి వీడియోలు ఈడ గణేశులు ఒక్కొక్కటి క్రేజీ గణేశులు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి గాయ్స్.